నిరుద్యోగులు ఉద్యోగం లేక నిరుద్యోగ వృత్తి పెరిగిపోతున్నటువంటి తరుణంలో నిరుద్యోగ వృత్తి కల్పించాలని ప్రభుత్వం ఒక పక్క చెప్తున్నప్పటికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎంగనూరు పట్టణం మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గారు ఒక్కొక్క వ్యక్తి నుంచి 2,50,000 రూపాయలు తీసుకొని 40 మందికి అలా మాట్లాడుకొని ప్రస్తుతం 20 మంది దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి ఈరోజు వరకు కూడా ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం. నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగం లేక పనులు లేక వలసపోతున్నటువంటి ప్రాంతం ఆదోని ప్రాంతం. ఇరిగేషన్ లేదు, ఒక పక్క పనులు లేవు, కుటుంబాలు తరలిపోతున్నాయి వలసలకు. ఇలాంటి తరుణంలో అప్పు చేసి వడ్డీకి తీసుకొని వచ్చి డబ్బులు చెల్లించిన తర్వాత ఈరోజు వరకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఈ దుర్మార్గమైన సంఘటన మీద జిల్లా మెజిస్ట్రేట్ గారు వెంటనే ఒక ఉన్నతమైన కమిటీని ఏర్పాటు చేసి ఈ వాస్తవాలన్నింటినీ వెలికితీసి వీటికి బాధ్యులైన వారిపైన కేసులు నమోదు చేసి విచారణ చేసి బాధ్యులకు ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బాధ్యుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు ప్రజా సంఘాలు, పాలమహనాడు, మాదిగ దండోరా, దళిత సంఘాలు, మరి యాక్టివిస్టులంతా కలిసి వీళ్ళకు సంపూర్ణంగా మద్దతుగా ఉండాలనే విషయాన్ని ఈరోజు వెల్లడి చేస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జేసీ గారితో మరి మాట్లాడి ఒక కమిటీని వేసి ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు, ఎంతకాలమైంది తీసుకొని వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని నిజంగా ఇందులో దళితులు కొందరు ఉన్నారు, బీసీలు కొందరు ఉన్నారు. అలాంటి దళితులు, బీసీలు వడ్డీలకు తెచ్చుకొని మరి ఉద్యోగం వస్తే వాటిని అంతా తీర్చుకోవచ్చనే ఆశతో తల్లిదండ్రులు మభ్యపెట్టి తల్లిదండ్రులతో ఆ అప్పులు తీసుకొని వడ్డీ తీసుకొని వచ్చి ఈ అప్పులు చెల్లించారు. దాదాపుగా ఇది 40 లక్షల కుంభకోణం. ఇలాంటి పునరావృతం కాకుండా వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజాస్వామికంగా చేస్తున్న ఈ మద్దతును ఉధృతం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఉధృతం కాకుండా ఉండాలంటే ఉన్నతమైన కమిటీని నియమించాలని చెప్పి చెప్తున్నాం. అందులో రెవెన్యూ, పోలీస్, సోషల్ వెల్ఫేర్ వాళ్ళను కూడా కమిటీని వేసి ఈ కార్యక్రమాలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. జై భీమ్. నా పేరు శ్రీనివాసులు అండి. నేను సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు, దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు కే శ్రీనివాసులు. రైట్.